ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఇజ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం పాత నిబంధనలోని 12 మంది చిన్న ప్రవక్తలలో ఒకడైన హోషేయ వ్రాసాడు. హోషేయ ఇజ్రాయేలు దేశంలో గందరగోళమైన పరిస్థితుల మధ్య మరియు ఇజ్రాయేలీయులు ఆధ్యాత్మికంగా నైతికంగా క్షీణ దశలోకి వెళ్ళిన సమయంలో జీవించాడు. దేవుడు హోషేయను గోమెర్ అనే వేశ్యను వివాహం చేసుకోవడానికి పిలిచాడు మరియు వారి సంబంధం దేవునికి మరియు ఇజ్రాయేలు ప్రజలకు మధ్య ఉన్న సంబంధానికి సారూప్యతగా కనిపిస్తుంది. హోషేయ గ్రంథం అంతటా ఇజ్రాయేలు వారి నమ్మక ద్రోహం మరియు విగ్రహారాధన కారణంగా జరగబోయే తీర్పు గురించి, అలాగే తన ప్రజల పట్ల దేవుని అంతులేని ప్రేమ మరియు దయ గురించి హోషేయ ప్రవచించాడు. దానికి మంచి ఉదాహరణ ఈ వాక్యమే. ఈ వాక్యం ఇజ్రాయేలు జాతి సమృద్ధి గురించి మాట్లాడుతుంది. వారి జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగునని దేవుడు తెలియజేశాడు. ఇది దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను గుర్తు చేస్తుంది. దేవుడు అబ్రహాముతో తన సంతానాన్ని ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తానని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాలను నెరవేర్చడంలో దేవుని విశ్వసనీయతను మరియు ఆయన ప్రజలతో ఆయన నిబంధన యొక్క శాశ్వత స్వభావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఏ స్థలమందు వారు దేవుని జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే వారు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురని దేవుడు చెప్పాడు. ఇది తిరస్కరించబడడం మరియు వదిలివేయబడడం నుండి దేవుని స్వంత పిల్లలుగా స్వీకరించబడడం మరియు అంగీకరించబడడం వంటి మార్పును సూచిస్తుంది. ఈ మాట తరచుగా అన్యజనులను దేవుని సంఘంలో చేర్చడానికి సూచనగా కనిపిస్తుంది. ఒకప్పుడు దేవుని ప్రజలు కానివారు జీవము గల దేవుని కుమారులు అని పిలువబడతారు మరియు జాతితో సంబంధం లేకుండా ప్రజలందరికీ యేసుక్రీస్తు ద్వారా రక్షణ యొక్క సువార్త అందడం యొక్క సత్యాన్ని ఈ వాక్యం ప్రతిబింబిస్తుంది. అలాగే జీవము గల దేవుడు అనడం ద్వారా దేవుని యొక్క శక్తి, సార్వభౌమాధికారం మరియు ఆయన దైవత్వాన్ని తెలియజేస్తూ ఇతర తప్పుడు దేవుళ్ళ నుండి ఆయనను వేరు చేస్తుంది. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. దూరము నుండి నా కుమారులను, భూదిగంతము నుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే అని. ప్రియులారా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని
మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అని. సహోదరి సహోదరులారా, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలే అనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును పాపము చేయడు. పాపము చేయు వాడెవడును ఆయనను చూడనూ లేదు, ఎరుగనూ లేదు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ప్రజల పట్ల అంతులేని నీ ప్రేమ మరియు దయ గురించి నీవు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. దేవా, మేము ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు నీ ప్రజ అయితిమి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమైతిమి. తండ్రి, మేము పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మా సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున నిన్ను మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గల వారమై ఉండుటకు నీ సహాయము దయచేయమని నీ అందు నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును నీవు పవిత్రుడవై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొనును గనుక మేము పవిత్రపరచబడి నీవు ప్రత్యక్షమైనప్పుడు నీవు ఉన్నట్లుగానే నిన్ను చూసే వారముగా ఉండుటకు కృప చూపమని, నీవు దేనికి శిల్పియు నిర్మాణకుడవై ఉన్నావో పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూసే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.